హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో చేసి సింపుల్గా బోటీ ఫ్రై చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట చేయటం రాని వాళ్ళు కూడా ఇది చూస్తే అంత సింపుల్గా చేసేస్తారు. బోటీ ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందైతే స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల మందం ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయినాక ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు చిన్నదండి వేసుకొని మంచిగా వేగనివ్వండి. వేగినాక సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక మీడియం సైజుది ఒకటే అండి, 1 kg బోటీకి చెప్తున్నాను నేను. మీడియం సైజుది ఒకటి సరిపోతుంది. అలాగే ఒక 5-6 రెమ్మలు పుదీనా అండి, అలాగే కొంచెం కొత్తిమీర ఇంతవరకు వేసుకొని మనకి ఆనియన్స్ అనేది మంచి కలర్ రావాలి. అలా వచ్చినాక ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అయితే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. మనకు ఆ వేరియేషన్ కూడా తెలుస్తుంది అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఇది కూడా మంచిగా వేగిపోయే విధంగా ఒక్క 2 నిమిషాల పాటు వేగనివ్వండి. మరీ ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ కర్రీకి వచ్చేసి ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొంచెం ఆయిల్ తోటి సరిపోతుంది. ఆల్రెడీ మనకి బోటీలో ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, సో అందుకనే కొంచెం ఆయిల్ కూడా చూసుకొని వేసుకోవాలి. అవి మొత్తం వేగిపోయినాక అల్లం వెల్లుల్లి కూడా మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బోటీ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మన కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ మందం పసుపు. సాల్ట్ పసుపు ఇప్పుడు మన కర్రీకి ఎంత కావాలో అంత స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా పసుపు కూడా స్టార్టింగ్లోనే వేసుకోవటం వల్ల బాడీలో వచ్చే ఆ స్మెల్ అనేది రాదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు మనకి ఉప్పు పసుపు బోటీ అంతా పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపి మూత పెట్టేసుకొని ఒక్క 10 మినిట్స్ పాటు వదిలేయాలండి. మధ్యలో తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి గరిటెతోటి. 10 నిమిషాలు అలా వదిలేసామంటే మనకి బోటీ అనేది మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చే విధంగా మంచిగా అయితే వేయించుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. చూసారా, ఈ విధంగా రావాలి. ఇలా వస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అనేది వస్తుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా కారం అండి. కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నేనైతే. ఒక 2-3 స్పూన్ల మందం వేస్తున్నాను చిన్న స్పూన్ తోటి. అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా అండి, ఇలాచి లవంగాలు చెక్క కలిపి చేశాను. ఈ 3 వేసాను. ఆ పొడి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా నీట్గా అయితే కలుపుకుంటున్నానండి. పెద్దగా హడావిడి పడకుండా నిదానంగా చాలా ఫ్రీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. అచ్చం స్టవ్ దగ్గరే ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. మాడుతుంది, అడుగంటుతుంది అనే ఇది కూడా ఉండదండి. ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నాక ఒక్క 5 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. ఆ కారం కూడా మనకి మంచిగా పీసెస్కి పడుతుంది. ఇప్పుడైతే అయిపోయిందండి. చూసారా, మంచిగా కలర్ వచ్చేసింది. మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లో ఒక 1/2 స్పూను, ఎక్కువ కూడా వేయట్లేదు, ఒక 1/2 చెంచాడు ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర ఇంతవరకు అయితే వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. నిజంగా కిలో బోటీ తీసుకుంటే చూడండి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది ఫ్రై. అదే మనకి కర్రీ అయితే గ్రేవీలాగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి. నిజంగా మీరే అంటారు చాలా సింపుల్గా చాలా టేస్ట్ ఉందని. అన్ని ఫ్లేవర్స్ చాలా మంచిగా పడతాయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.